హే గాయ్స్, వెల్కమ్ టు లతా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. సో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అయింది కదా, అందుకని ఈ వీడియో మీకోసం. నేను యాక్చువల్గా వీకెండ్లో అక్వేరియం ప్యారడైస్కి వెళ్ళాను. సో అందుకనేసి ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని అప్లోడ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చూడండి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్ అనేవి డిపెండ్స్ ఆన్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్లో, ఎందుకంటే వీకెండ్స్లో కొంచెం టికెట్స్ వేరియేషన్ ఉంటుంది వీకెండ్స్ అండ్ వీక్ డేస్కి. నెక్స్ట్ ఇక్కడ గెయింట్ గౌరమి ఫిష్ ఉంది, చాలా క్యూట్ ఉంది. ఇది నాకు భలే నచ్చింది. ఈ ఫిష్ చాలా అందంగా ఉండింది కదా, అందుకనే. నెక్స్ట్ ఇక్కడ అలిగేటర్, ఇది బ్లాక్ అలిగేటర్. అలిగేటర్లో 2 టైప్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను ఇంకొకటి ఏ టైప్ అనేది. ఇది చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాకు ఫిష్, ఇది బ్లాక్ పాకు అండ్ వైట్ పాకు. ఎంత క్యూట్ ఉన్నాయంటే వెల్వెట్ టైప్లో ఉన్నాయి, అవి చూడంగానే వెల్వెట్టి లాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా అలిగేటర్, సో దాంట్లో గోల్డెన్ అలిగేటర్ అని ఇది చాలా క్యూట్గా ఉన్నింది. ఇది ఇంకొక టైప్. సో 2 టైప్స్ ఉన్నాయన్నమాట అలిగేటర్లో. మీరు ఎవరైనా ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇది గౌరామిలోనే ఇంకొక టైప్ అనమాట. యాక్చువల్గా అక్కడ నేమ్స్ ఉండేవి, అవే చూశాను నేను. నెక్స్ట్ ఇది ఫ్లవర్ హెడ్ చిచిల్. నెక్స్ట్ ఇక్కడ జీబ్రా ఫిష్. నేనైతే ఇవి ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూడడం ఇన్ని వెరైటీస్. సో ఇది జీబ్రా ఫిష్. జీబ్రా తెలుసు కానీ జీబ్రా ఫిష్ తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది, ఇందులో మిక్స్డ్ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఇది రెడ్ ప్యారెట్, మీకు ఆరెంజ్లో కనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ రెడ్ అనమాట. నెక్స్ట్ పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యాట్ ఫిష్, కార్టూన్లో చూస్తుంటారు కదా క్యాట్ ఫిష్. మా పిల్లలు అయితే భలే ఎక్సైట్ అయ్యారు ఇక్కడ, క్యాట్ ఫిష్ అమ్మ క్యాట్ ఫిష్ అని చెప్పేసి. మా చిన్నోడు మెయిన్లీ. అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి, చాలా క్యూట్ ఉంటుంది ఇది ఆ వాటర్ ఫాల్. సో మస్తు ఉన్నింది ఇది. ఇవంతా ఆర్టిఫిషియల్వి పెట్టారనమాట, ప్లాంట్స్. చాలా బాగుండింది ఇక్కడ. యాక్చువల్గా అంబియన్స్ అంతా చాలా బాగా క్యూట్ ఉన్నింది, అంత మంచి థీమ్లో పెట్టారు. పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారండి ఇది. ఇందులో చాలా వెరైటీ ఫిషెస్ ఉన్నాయండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో, ఇక్కడ చాలా ఉన్నాయి. మెయిన్లీ ఈ వైట్ ఫిష్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నింది, ఎంత క్యూట్ ఉన్నాయో అవి, నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఒక షిప్ లాగా పెట్టారు కదా, సో పిల్లలందరూ వెళ్ళి అక్కడ కూర్చొని హ్యాపీగా ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఫోటో మాత్రం చాలా బాగా ఉంటుంది, చాలా బాగా తీసుకోవచ్చు. మెయిన్ ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఒక థీమ్ పెట్టారు కదా, ఇది కూడా చాలా బాగుండింది. బట్ లోపలికి ఎంట్రీ అవ్వలేదు, ఎంట్రన్స్ లేదనమాట. ఇది ఇంకొకటి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఫిష్. నెక్స్ట్ అంబియన్స్ చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు, సెట్ చేయడం చాలా బాగా చేశారు. అవును, ఇక్కడ మర్మైడ్ చూస్తుంటే గుర్తొస్తుందండి. యాక్చువల్గా మర్మైడ్ షో కూడా ఉంది ఇందులో. అది మండే అండ్ వెడ్నెస్డే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ మండే కానీ వెడ్నెస్డే కానీ వెళ్ళండి. ఇట్స్ వెరీ క్యూట్ అనమాట, చాలా బాగుంటుంది మర్మైడ్ షో. మేము యాక్చువల్గా మిస్ అయ్యాము, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాము కానీ నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను, అది మిస్ అయ్యింది ఆ క్లిప్. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న లోబ్స్టర్స్ అన్నీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా చిట్టి చేపలు ఎంత క్యూట్ ఉన్నాయో. అన్ని గ్లాస్ లిడ్స్లో భలే పెట్టారండి, చాలా బాగుండింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టారు, బట్ అది వాటర్ అనుకున్నారు, వాటర్ కాదు, థర్మాకోల్తో సెట్ చేశారు ఇక్కడ. చాలా నిజంగా నేను వాటరే అనుకున్నాను దగ్గరకు పోయి చూసే వరకు. నెక్స్ట్ అంబియన్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయండి, బట్ నేను కొన్ని మిస్ చేశాను అనిపిస్తుంది. ఇన్ కేస్
నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా అవి కూడా కవర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ జెల్లీ ఫిష్ పెట్టారు ఈ కంటైనర్స్లో. ఫుల్ డార్క్ రూమ్లో కంటైనర్స్లో పెట్టారండి. ఇందులో ఎంత క్యూట్ ఉంటుందంటే, ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక రెడ్ లైట్ పడుతుంది. చాలా క్యూట్ ఉన్నింది చూడ్డానికి. ఎంత బాగుండిందో ఆ డార్క్ రూమ్లో, చాలా బాగుండింది. ప్లీజ్ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా ఇక్కడ ఎన్ని జెల్లీ ఫిషెస్ ఉన్నాయో. ఇది నేను చెప్పాను కదా ఇందాక మీకు, డార్క్ రూమ్లో లైట్స్ ఆఫ్ చేస్తారని. ఇది ఎంత క్యూట్ ఉన్నిందో చూడ్డానికి, చాలా బాగుండింది. నెక్స్ట్ బయటకు వస్తే ఇక్కడ టన్నల్ ఒకటి ఉంటుందండి. టన్నల్ ఉంటుంది, వాటర్ టన్నల్. ఇది తెలుసా, బెంగళూరులో ది బిగ్గెస్ట్ టన్నల్ అనమాట. చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ మా బాబు నాటీ థింగ్స్ చేస్తున్నాడు, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ చూసారా ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా వెరైటీ ఉన్నాయి. బట్ ఇక్కడికి వెళ్ళాక ఇంత బాగున్నప్పుడు మనం ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? సో నేను అక్కడ అదే చేశాను, ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది బిగ్గెస్ట్ టన్నల్ కదా, కొంచెం వెళ్తే చాలా అంటే ఆ వాక్ త్రూ అనేది చాలా క్యూట్ ఉంటుంది, చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరైనా విజిట్ చేయకపోతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మెయిన్లీ. నేను యాక్చువల్గా చాలా కట్ చేసేసాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పి. సో నెక్స్ట్ ఇక్కడ స్కేట్ ఫిష్ ఉంది కదా, ఎంత క్యూట్ ఉండిందో. నేను అదే చెప్పాను ఇక్కడ మా పిల్లలకి. ఒక స్టోరీ ఉంది చూసారా, నీమో మూవీలో, ఆ స్టోరీ చెప్పాను అనమాట. దాన్ని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఏంటంటే చిన్న చిన్న చేపలన్నింటినీ స్కూల్కి తీసుకెళ్ళడం. చూసారా మీరు ఎవరైనా నీమో మూవీ? చూడకపోతే తప్పకుండా చూపించండి. నెక్స్ట్ ఇక్కడ షార్క్ చూడండి ఎంత బాగా ఉందో. ఇక్కడ చాలా వెరైటీ ఫిషెస్ ఉన్నాయి. ఇది చూసారా, ఇది లోపల టన్నల్, బయట ఇలా ఫుల్ గ్లాస్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఒక రెస్టారెంట్ పెట్టారండి. స్నాక్స్ అన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి. సో మేము అవంతా చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని హ్యాపీగా మా డ్రింక్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. అందులో మా పిల్లలు ఆగుతారా, డ్రింక్స్ ఏమైనా చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి డ్రింక్స్ కావాలి. మా చిన్నోడు మాత్రం ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఒక బయట ఇవ్వమంటే ఇవ్వట్లేదు మా బాబు. నిజంగా చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది మెయిన్లీ. అండ్ ఫిష్ కదా చాలా క్యూట్ ఉంటాయి, పిల్లలకి ఆటోమేటిక్గా నచ్చుతాయి. అండ్ అది విజిట్ అయిపోయింది, సో మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇందాక చూపించాను కదా, ఇదే టికెట్ కౌంటర్. ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అనుకుంటే మండేస్ కానీ వెడ్నెస్డే కానీ వెళ్ళండి. మర్మైడ్ షో ఉంటుంది, ప్లీజ్ దాన్ని మాత్రం మిస్ అవ్వకండి, చాలా క్యూట్ ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇది మేము కొంచెం ఏదో పిల్లలతో అలా ఉన్నాము, జోక్ చేస్తున్నారు అనమాట మా బాబు అన్నీ. నెక్స్ట్ మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే ఫన్ వరల్డ్ ఉంటుంది అండ్ వాటర్ వరల్డ్ కూడా ఉంటుంది అనమాట. పక్కనే స్నో వరల్డ్ కూడా ఉంటుంది. మీరు ప్యాకేజ్ తీసుకుంటే మూడింటికి తీసుకోవచ్చండి, ఫన్ వరల్డ్ అండ్ వాటర్ వరల్డ్ అండ్ స్నో వరల్డ్కి. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వాటర్ వరల్డ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. ఫన్ వరల్డ్, అలాగే ఫన్ వరల్డ్లో చాలా గేమ్స్ ఉంటాయి. అది నెక్స్ట్ ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను. అండ్
వాట్ వరల్డ్, స్నో వరల్డ్ కూడా చాలా బాగుంటుంది. మేబీ నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగలుగుతాను అనుకుంటా. మా పిల్లలు చూసారా ఇక్కడ చాలా నాటీ థింగ్స్ చేస్తాడండి మా చిన్న బాబు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.